రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ఒరిస్సాలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 5 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ఈసారి ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపారు. అయితే ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ అనారోగ్యము, ఆయన బయట తిరగలేకపోవడము, అదేవిధంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వికే పాండ్యన్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అన్ని విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడము, ఆయన నవీన్ పట్నాయక్కి వారసుడిలాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడము, ఆయన బీజేడీలో చేరి నాయకత్వాన్ని కూడాను దాదాపుగా తీసుకున్నంత పని చేయటము, ఇవన్నీ కూడాను ఓటమికి ప్రధాన కారణాలు. అయితే వీటన్నిటికన్నా ప్రధానమైనటువంటి మరొక కారణం ఉంది. ఆ కారణము ఒడిశాలో ఉన్నటువంటి ఒడియా ప్రజల ఆరాధ్య దేవత అయినటువంటి జగన్నాథ స్వామికి సంబంధించిన మందిరంతో ముడిపడింది. జగన్నాథ స్వామి మందిరానికి 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాల్లో ఒక తూర్పు ద్వారాన్ని మినహాయించి మిగతా 3 ద్వారాల్ని గత 4 సంవత్సరాలుగా మూసేసి ఉంచారు. అనేక మంది ప్రజలు ఆ ద్వారాలు తెరవాలని చెప్పినా కూడాను ఒరిస్సా ప్రభుత్వము, నవీన్ పట్నాయక్ ప్రభుత్వము ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఒకే ఒక్క ద్వారం నుంచి భక్తుల రాకపోక జరుగుతుండడం వల్ల చాలా సుదీర్ఘమైనటువంటి కొండవీటి చాంతాడు లాంటి భక్తుల క్యూలు ఏర్పడిపోయినాయి. దీనితోటి దర్శనం చాలా ఇబ్బంది అయిపోయింది. ఒడిస్సా ప్రజలకు ఈ 3 ద్వారాలు తెరవనందుకు ఎంత కోపం వచ్చిందంటే పూరితో సహా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. అందుకనే ఒరిస్సాకి కొత్త బీజేపీ ప్రభుత్వం రాగానే మోహిని చరణ్ మాఝీ ముఖ్యమంత్రి కాగానే, ఆయన గిరిజన సముదాయానికి చెందినటువంటి వారు, ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడాను జగన్నాథ ప్రభు భక్తులు ఒకరినొకరు జై జగన్నాథ్ అని పలకరించుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే జగన్నాథ స్వామి దేవాలయము, పూరీ జగన్నాథ మందిరం యొక్క 4 ద్వారాల్ని తెరవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. తక్షణం అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పూరీ జగన్నాథ మందిరానికి ఉన్నటువంటి 4 ద్వారాలు, 4 ప్రాకారాలు, ఒక్కొక్క ప్రాకారానికి మధ్య భాగంలో ఒక్కొక్క ద్వారం ఉంటుంది. ఒకటి ఉత్తర ద్వారం, ఒకటి తూర్పు ద్వారం, ఒకటి పడమర ద్వారము, ఒకటి పశ్చిమ ద్వారము. ఈ 4 ద్వారాలు ఇప్పుడు తెరుచుకున్నాయి. భక్తులు నిరాఘాటంగా ఈ 4 ద్వారాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. జూన్ 13న ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు తెరిచున్నటువంటి తూర్పు ద్వారం ఏదైతే ఉందో దాని పేరు సింహద్వారం. అక్కడ సింహపు విగ్రహాలు ఉంటాయి. ఈ ద్వారం నుంచి గనక వెళ్ళినట్లయితే మనకి మోక్షం లభిస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం. అందుకే ఈ ద్వారం నుంచి ఎక్కువ మంది వెళ్తారు. కానీ మిగతా 4 ద్వారాలు ఏవైతే ఉన్నాయో, ఒక ద్వారానికి హస్తి ద్వారము అని పేరుంది. ఉత్తరానికి చెందిన ఉత్తరాన ఉండే ద్వారానికి హస్తి ద్వారం అని, దక్షిణాన ఉండేటటువంటి ద్వారానికి అశ్వద్వారమని, అదేవిధంగా పశ్చిమాన ఉన్నటువంటి ద్వారానికి వ్యాఘ్రేశ్వర ద్వారం అని చెప్పి 4 పేర్లు ఉంటాయి. వ్యాఘ్రం అంటే పులి, హస్తి అంటే ఏనుగు, అదేవిధంగా అశ్వము అంటే గుర్రము. ఈ 4 ద్వారాలు దక్షిణ, ఉత్తర, అదేవిధంగా పశ్చిమ ద్వారాల నుంచి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఈ అశ్వద్వారం నుంచి వెళితే కామం పైన వ్యక్తి విజయాన్ని సాధిస్తారు. అంటే అనవసరమైనటువంటి కామభావనని తొలగించుకుంటాడు, అతను ధర్మపరాయణుడు అవుతాడు అన్నటువంటి నమ్మకం ఉంది. అదేవిధంగా వ్యాఘ్రద్వారం ద్వారా వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి ధర్మపరాయణుడు అవుతాడు. అదేవిధంగా ఆ హస్తిద్వారం నుంచి వెళితే అతనికి తులలేని ఆస్తులు, సంపదలు వస్తాయని నమ్మకం. కాబట్టి ప్రజలు తమ తమ మొక్కులను అనుసరించి ఈ 4 ద్వారాల నుంచి వస్తారు. అదేవిధంగా ఏ ద్వారం దగ్గర రద్దీ తక్కువగా ఉందో ఆ ద్వారం దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజానికి అసలు ఈ ద్వారాల్ని ఎందుకు మూయవలసి వచ్చింది?
కోవిడ్ వచ్చినప్పుడు అంటే మార్చి 25, 2020లో కోవిడ్ వచ్చినప్పుడు అన్ని మందిరాల్ని మూసేసినట్టుగానే పూరి జగన్నాథ మందిరాన్ని కూడా మూసేయటం జరిగింది. 9 నెలల తరువాత డిసెంబర్ 23లో దీన్ని తీయడం జరిగింది. అయితే తీసిన తరువాత ఒరిస్సా ప్రభుత్వము ఒక 4 వైపుల కూడాను ప్రదక్షిణ చేసేటటువంటి ఒక మార్గాన్ని నిర్మిస్తామని చెప్పి దాదాపు 75 మీటర్ల పొడవైనటువంటి 800 కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరు చెప్పి మిగతా 3 ద్వారాలు తెలియలేదు. సో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయినా కూడాను 3 ద్వారాలు తెరవకుండా అలాగే ఉంచి ఒక కృత్రిమమైనటువంటి రష్ని పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. దేవాలయానికి ఉన్నటువంటి 4 ద్వారాల్ని తెరవకపోవడంతో ఒరిస్సా ప్రజలకు ఎంత ఆగ్రహం వచ్చిందంటే ప్రభుత్వాన్ని తొలగించి పారేశారు. ఇప్పుడు 4 ద్వారాల్ని తెరవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఒక 500 కోట్లతో మందిర డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల్ని చేపడతామని చెప్పి ప్రకటించింది. కానీ ఈ 4 ద్వారాల్ని మూసే ప్రసక్తి లేదని భక్తులు నిరాఘాటంగా రాకపోకలు సాగించవచ్చునని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అందుకే పూరీ జగన్నాథ మందిర ద్వారాన్ని మూసేస్తే బిజు జనతాదళ్ యొక్క భవిష్యత్ ద్వారాలు కూడా మూసుకుపోయినంత పని అయిపోయింది. మొత్తం మీద ఒక మందిర ద్వారాలు ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని పడగొట్టేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాయన్నది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.